మంచి మనసుతో ఇంత ఇదిగా పోయే రాజయ్య గారి మీద ఎందుకు మరి అపవాదం వచ్చింది? ఏ కారణం? రాజయ్య గారు మద్యం ప్రియులు, శ్రీలోలుడు, ఒక ప్రముఖ హీరోయిన్తో ఒక ప్రముఖ లాడ్జ్లో ఉన్నట్టుగిన తెలియడంతోనే ప్రభుత్వం, అది సోషల్ మీడియాలో హల్చల్ కూడా ప్రభుత్వము ఆయనను బర్తరఫ్ చేసింది, ముఖ్యంగా ఇదే కారణము అంటున్నారు. సో ఇంతమంటికి ఎవరు ఇలాంటి ప్రశ్న అడగలేదు. సారీ, అట్లాంటిది జీవితంలో అసలు ఇప్పుడు అది చెప్పడానికే నాకు జూప్సకరంగా ఉన్నది. సారీ, అట్లాంటి నేను సమాధానం చెప్పలేను, అట్లాంటి అభియోగం కూడా భరించలేను. సో అదంతా ప్రధాన కారణం అదే, అందుకే బర్తరఫ్ చేశారు మంత్రి పదవి నుంచి. చాలా తప్పు. ఇక అంతే, ఇక నేను అంతకంటే పాపం తగులుతుంది ఎవరన్నా కనుక అట్లాంటి విమర్శ చేసినా, క్రియేట్ చేసినా, ఇంకేమన్నా చేసేది ఉంటే వాళ్ళకు పాపం జరుగుతుంది, పురుగులు పడి చేస్తారు. నేను కనుక ఎక్కడైనా అట్లాంటిది కనుకుంటే అంటే పురుగులు కూడా చేస్తారు వాళ్ళు, నన్ను విమర్శించిన వాళ్ళు కానీ, అలాంటి అభియోగం చేసిన వాళ్ళు కానీ. అలాంటి ఎక్కడ కూడా అలాంటి తప్పిదం జరగలేదు. సో అట్లాంటి అభియోగం కూడా రాలేదు, రాకూడదు కూడా. ఒకవేళ కనుక అలాంటి విమర్శలు చేసిన వాళ్ళు నిజంగా పురుగులు పడి చేస్తారు. ఒకవేళ నేనేమన్నా అట్లాంటి మీరు చేసిన అభియోగాన్ని నుండి నేను పురుగులు పడి చేస్తాను. అంతకంటే చేసేది ఏముంది? అంతకంటే వేరే ఏం లేదు కదా. సో చాలా ఇవాళ మాట్లాడిన దాన్ని అన్నిటికంటే పెద్ద అసత్య ఆరోపణ అంటే ఇదే. సో దయచేసి ఈ విషయాన్ని మనం పక్కన పెడితే, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు తెలియజేస్తూ, అంటే ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అంటూ ప్రభుత్వంలోని ఉన్న వ్యతిరేకత మూట కట్టుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతా కూడా బస్సు యాత్ర ప్రారంభించి మొత్తం ప్రజా ఓటింగ్ ఎలా వ్యతిరేకత వాళ్ళంతా కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకునే విధంగా బస్సు యాత్ర చేస్తుంది కదా. ఈ బస్సు యాత్ర వల్ల మీకు ఇబ్బందికరం కాదంటారా? మాకెందుకు ఇబ్బందికరం అవుతుంది? ప్రతిపక్షాల ప్రణాళిక ప్రకారం ముందుకు పోతారు. సో మేము 14 ఏళ్ళు ఉద్యమం చేసినాం. మా ప్రణాళిక, మా ఎత్తుగడలు, అనేక రకాలు ఇవన్నీ యాత్రలు ఏ ప్రతిపక్షాలు చేయలేదు. వీళ్ళు కాంగ్రెస్లో కొత్తగా చేస్తున్నారా? ఎన్ని రకాలు ఉద్యమము ఎన్ని రకాలు చేయొచ్చో, ఎన్ని రూపాలలో చేయొచ్చో కేసీఆర్ గారు చూయించిండు. దాంట్లో పై సంబంధం కూడా ఇవాళ చేయట్లేదు. ఎందుకంటే వారికి ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడు తప్ప వాళ్ళకు నిజంగా మేము తెలంగాణ ఇచ్చినామని వారికి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉన్నదా? ఓన్లీ కేసీఆర్ గారిని తిట్టడానికి, కేటీఆర్ గారిని తిట్టడానికి, హరీష్ రావు గారిని తిట్టడానికి వాళ్ళు వాడుతున్నారు. కానీ వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి? వాళ్ళ మేనిఫెస్టో ఏంటి? వాళ్ళు ఏం చేయబోతున్నారు? 10 ఏళ్ళు మేము ఈ పని చేసినాము, మళ్ళీ మాకు అధికారం ఈ పని చేస్తామని ప్రజలను నమ్మించేటట్టు చెప్పగలగాలి. అలా కాకుండా కేసీఆర్ గారిని దుమ్మెత్తిపోస్తానికి, కుటుంబ సభ్యులను తిట్టడానికి పోవడం కరెక్ట్ కాదు. ఉద్యోగం ఇస్తాం, 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, తెలంగాణ వస్తే అన్నారు. ఇంతవరకు ఉద్యోగం ఇటీవల యూనివర్సిటీలో కూడా ముదిరాజు కులానికి చెందిన ఒక విద్యార్థి కూడా ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇదన్నీ కూడా ఈ విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఇంకా ఆగలేదు కదా తెలంగాణలో. విద్యార్థి బలిదానాలు ఇక్కడ ఒక్కరు చనిపోయిన ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పిల్లలు భావోద్వేగంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ పోలీసులు చంపినట్టు ఎక్కడ కూడా లేదు. 1969లో 369 మంది పోలీసుల చేత చంపబడ్డారు. ఈ ఉద్యమంలో ఎక్కడ కూడా పోలీసుల చేతిలో, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేతిలో చనిపోలేదు. ఈనాడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విద్యార్థులను కూడా చంపడం లేదు. ఉద్యోగాలు రాలేదని చనిపోతుంది. ఉద్యోగము ఇప్పుడు వచ్చిన కాంచెల్లి టీఎస్పీఎస్సీ ద్వారా ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి అంతకుముందు ఒకసారి తీసుకోండి. కాంగ్రెస్ 10 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని ఒకసారి చూస్తే క్లియర్గా అర్థమైపోద్ది కదా. ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఉట్టిగానే ఇచ్చేటట్టు ఉండదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు పెట్టి అందరికీ ఒకరి తర్వాత ఒకరికి ఇస్తూనే ఉన్నారు. సో ఇంటికో ఉద్యోగం ఇవ్వడానికి అక్కడ అర్హత ఉండదు. అసలు అడగడానికన్నా చెప్పడానికి ఉండాలి. ఉట్టిగానే ఎస్సీలకు రిజర్వేషన్ అందరూ డాక్టర్లు అయిపోతారా? నువ్వు చదవకుండే డాక్టర్ అయిపోతావా? ఈరోజు మొన్నటిదాకా అవిభక్త వరంగల్ జిల్లాలో 3 కలెక్టర్లు మహిళలు ఉన్నారు. వాళ్ళు చదవకుండానే కలెక్టర్లు అయ్యారా? ఆడవాళ్ళని కలెక్టర్ అయ్యారా? వాళ్ళు చదివితేనే కదా. సో అట్లాగే ఇంటికో ఉద్యోగం అనే దాంట్లో నీ సబ్జెక్టు మంచిగా ఉండాలి, క్వాలిఫికేషన్ ఉన్న తర్వాత రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి ఈరోజు కోచింగ్ సెంటర్స్, స్టడీ సర్కిల్స్, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు స్టడీ సర్కిల్ పెట్టేసి ఇలా చదివిపిస్తూ ఉన్నారు. ఉద్యోగాలలో ఇప్పటివరకు ఉన్న ఉద్యోగాలు ఒకసారి చూస్తే అగ్రకులాలు ఉన్నది 10% అయితే 78% ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. బీసీలు 55% ఉంటే 7%, 55% బీసీలు ఉంటే 7% ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎస్సీలు 15% ఉంటే 8% ఉద్యోగాలు చేస్తున్నారు. ఎస్టీలు 6.6 అంటే 7% ఉంటే వాళ్ళు 4% ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళ ఉద్యోగాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయండి? మొత్తం అగ్రకులాల చేతిలో ఉన్నాయి.
ప్రైవేట్ రంగ సంస్థలలో రిజర్వేషన్ ప్యాటర్న్ లేదు, మొత్తం అగ్రకులాలే నిండిపోయింది ఇప్పటివరకు. ఎందుకంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంది, వాళ్ళు అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివించిండ్రు, వాళ్ళు ఆర్థికంగా ఎదిగి ఉన్నారు కాబట్టి వాళ్ళే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినాయి కాబట్టి బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీస్లకు అందరికీ ఈరోజు స్టడీ సర్కిల్ పెట్టి అందరిని ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి చదివిపిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఇన్ని రకాలుగా ప్రభుత్వం పనులు చేసినా కూడా ప్రతిపక్షాలు ఇచ్చినావు కానీ ఏమి ఇచ్చినావు కానీ మంచిగా లేదు, ఇచ్చినావు కానీ ఎంతమందికి ఇచ్చినావు, ప్రతిపక్షాలు విమర్శించేది అట్లాగే ఉంటుంది. ఒకపోతే ఇండ్లు ఇవ్వలేదంటారు, ఇవ్వకపోతే ఇచ్చినావు కానీ ఎంతమందికి ఇచ్చినావు అంటారు, ఇచ్చినావు కానీ ఎట్లా కట్టిండ్రు అంటారు, వాటి రంగు బాగోలేదంటారు, నువ్వు అన్నది ఇట్లున్నది అట్లా. సో ప్రతిపక్షాలు తప్పకుండా భూతద్దంలో చూసి ఇంకా ఏమైనా తప్పు కావాలని దొరకవటం చూడడం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారు చెప్పిండు, మనం అంటున్నాం 1,00,000 ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం కాదు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక తీసుకొని ముందు ఇప్పటివరకు దాదాపు 54,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మనకు రికార్డ్ చెప్తా ఉన్నది. ఇప్పుడు చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి, డిఎస్సి మొన్నదాకా పరీక్షలు అయినాయి. సో రాబోయే రోజులలో తప్పకుండా ఈ సంవత్సర కాలంలో ఇంకా 20-30 వేల ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. 1,00,000 అంటే 1,00,000 లెక్క పెట్టి చూసేటట్టు ఉంటుందా? ఒక రిజల్ట్ రావడంలో లేట్ ఉంటుంది, ఇంటర్వ్యూలో లేట్ ఉంటుంది, ఎన్ని రకాల మంచిగా చేద్దామంటే పేపర్ లీక్ అవుతుంది, ఇంకో కథ అవుతుంది అంటుంది, ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పు. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంతకుముందు టీడీపీ కంటే కాంగ్రెస్ కంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత చాలామందికి వస్తూ ఉన్నాయి. ఇక రాబోయే రోజులలో ఇద్దామనే గొప్ప మనసున్నది. సో ఇవ్వడంలో జాప్యం జరగవచ్చు, కాకపోతే వెనక ముందు తప్పకుండా ఇస్తాం. సో వెనక ముందు అయినా కూడా తప్పకుండా ఉద్యోగ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాడు ఏమంటాడు, 50 ఏళ్ళోడు 55 ఏళ్ళోళ్ళు వచ్చేసి మాకు ఉద్యోగం కావాలని ఉంటుంది, దాని ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది కదా, దానికి ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా కౌంట్లోకి రావాల్సి వస్తుంది. ఎస్సీలు అనగానే వ్యవసాయాలు కాకుండా 3 ఎకరాలు అన్నారు, ఎస్సీలందరికీ భూమి ఇవ్వగలమా? అట్లా అవసరం ఉంటుందా? ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఇస్తుందా? అట్లా యోగ్యత ఉండాలి, భూమికి యోగ్యత ఉండాలి, వ్యవసాయం చేయగలగాలి. ఇప్పుడు ఎకరాకు 4,000 ఇస్తాను, వ్యవసాయం మాకు సర్వే నెంబర్ ఉన్నది మాకు ఇవ్వండి అంటే ఇద్దామా? కాదు కదా, మీరు కూడా ఒప్పుకోరు. అది వ్యవసాయం చేసే వాళ్ళకి పెట్టుబడి అవసరం కాబట్టి వ్యవసాయం చేసే వాళ్ళకి పెట్టుబడి కింద ఇచ్చే కార్యం.